నా తెలుగు కుటుంబం 6 శాసనాలు. ఇది భవిష్యత్తుకు గేమ్ చేంజర్. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త దీన్ని అర్థం చేసుకోవాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి. అదే సందర్భంలో ఈరోజు మనం ప్రవేశపెట్టే ఈ నా కుటుంబం 6 శాసనాలు తెలుగువారి చరిత్ర తిరగరాయబోతున్నాయి. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అనునిత్యం మన ఆలోచన విధానంలో మన నాయకుడి స్ఫూర్తే మనకు గుర్తొస్తుంది. ఈ మూల సిద్ధాంతాన్ని స్ఫూర్తితో మార్చుకుని కాలానికి అనుగుణంగా పార్టీలో పాలనా విధానాల్లో నూతనత్వం కోసం 6 శాసనాల్ని మహానాడులో మనం చర్చించుకున్నాం. పాత తరం విలువలు, ఇక్కడంతా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ విలువలు. కొత్త తరం ఆలోచనలు, ఆస్పిరేషన్, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఆలోచనలు, ఈ రెండు కలిపి నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాల్ని ప్రతిపాదించాం. ఈ శాసనాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలోనే 2047కి నెంబర్ 1 జాతిగా చేయాలనే ఏకైక సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. నాలెడ్జ్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కలిగిన యువత ప్రపంచంలో నా తెలుగు కుటుంబాన్ని నెంబర్ 1 చేస్తారు. ఇది నా విశ్వాసం. ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇది సిబిఎన్ కోట్ అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్క పెడుతున్నాం. ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్లు ఇచ్చాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు. అక్రమార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు. ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని, గాడి తప్పిన నాయకుల్ని, అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు. తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో గాని శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం అధికారం చేపట్టి ఏడాది అయింది. ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం, ఉద్యమ స్ఫూర్తితో, అద్భుత చైతన్యంతో ప్రజలు పట్టం కట్టారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాం. ప్రతిరోజు, ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఒక మంచి ఆలోచనలు మీ అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.